టు మై ఛానల్. అట్ట ఎక్కడికో ఒకసారి లొకేషన్ చూపించండి, ఎంత బాగుందో లొకేషన్. పైకి చూడు, మళ్ళీ చెప్తాము ఏడికి వచ్చినాను అనేది. అసలు చూస్తేనే తెలిసిపోతుంది ఎక్కడికి వచ్చింది అని. చూడండి ఒకసారి మొత్తం చూసారు కదా. ఎక్కడికి వచ్చామనుకుంటారు? మీకు ఎందుకు లేని సస్పెన్స్ నేనే చెప్పేస్తాను. శ్రీవారం మెట్ల దగ్గరికి, అలివేల మంగాపురం, తిరుమల. అక్కడ నుంచి నడుచుకొని కొండకి వెళ్ళడానికి అయితే వచ్చాము. పోదా నా కూతురు మంచి మార్కులతో పాస్ అవుతే కాలినడుకుని వస్తా స్వామి అని మొక్కున్నాను. నా మొక్కు, నా కూతురు మొక్కు, అందరి మొక్కులు లేండి తీర్చుకుంటున్నాను అనమాట. ఇప్పుడు వచ్చాము, ఇంక ఇక్కడ బ్యాగ్స్ వేయడానికి వెళ్ళారనమాట. వచ్చిన తర్వాత వెళ్తాం. మా ఫుడ్డు ఏమేమి చేసుకొని వచ్చినానో అది కూడా చూపిస్తాను. కొంతసేపు బయటకు వెళ్తాం. అన్నీ తెచ్చినా కూడా మళ్ళీ వచ్చాడు బాండాలు. వాడికే బాండాలు నాకు కావాలా మా అన్ని అప్పటి నుంచి ఇక్కడ దగ్గరగా పోతుంది, అటు సైడ్కి పోయి దగ్గరగా. మళ్ళీ వస్తాం కదా. ఫస్ట్ మెట్ నుంచా పెట్టినాయన కూతురు కొడుకు. ఆడనే లేనైనా పెట్టుకుంటాపా. అనుకోకుండా మా కూతురు అయితే మెట్లకు పసుపు కుంకుమ పెట్టుకుంటా వెళ్తుంది. అనుకునింది ఒకటి, ఇంకొకటి జరిగింది. వెళ్తున్నారు ఇద్దరు, నా కూతురు కొడుకు. రెండు 250 మెట్ల వరకు పెట్టుకుంటూ వచ్చారు నా పిల్లలు. పసుపు కుంకుమ 2. ఇట్లా రా నాన్న. ఫస్ట్ టైం నా కూతురు యూట్యూబ్లో రివీల్ అనమాట. అమ్మా ఇక్కడ నుంచి ఇంకా 2500 మెట్లే ఉన్నాయి. మొత్తం అడవి ప్రాంతమే చూడండి. వెళ్తున్నారు మళ్ళీ. నేనైతే ఎక్కుతున్నా, నా పిల్లలు మా ఆయన ఫాస్ట్గా వెళ్తున్నారు. నేనైతే తూగుతా ఊగుతా. నా సంగతి తెలిసిందే కదా, నడవలేక నడుస్తూ ఉన్నా. మొక్కుబడి ఏదో అనుకుంటుందంట గట్టిగా. అత్తీరి బాగా లక్షణంగా ఉంటే మళ్ళీ మొత్తంగా తీసుకొని పెట్టుకుందరులే రేపు సంవత్సరం మళ్ళీ. అక్కడ వెళ్తున్నారు వాళ్ళు. మా అత్త 350 మెట్లు ఎక్కాము. అంతవరకు పెట్టుకుంటూ వచ్చారు పసుపు కుంకుమ ఇద్దరు. ఇంకా పెడుతున్నారు. మా కొడుకు ఆడికి నీరసం వచ్చేసింది వచ్చిన. ఇంకా ఏడా ఇంకా 2000 మెట్స్ ఉన్నాయి. పదండి. శ్రీ వెంకటేశ నారాయణ నందనందన నామాల గోవింద గోవింద గోవింద. నవనీత చోర గోవింద పాటలు అయితే రాసింది చూడండి. ఇటు సైడ్ అంతా 400 మెట్లు అయిపోయిందని
నీరసపడిపోతుంది. మా బిడ్డలు ఇద్దరు వస్తున్నారు చూడండి, ఇద్దరు పసుపు కుంకుమ పెట్టుకుంటా. 400 మెట్లు అయితే ఎక్కాం, ఇంకా 2000 మెట్లు ఉన్నాయి. 600 మెట్లు, 600 మెట్ల కాడికి ఎక్కాం. ఆ పైన వాటర్ ఫాల్ ఉందంట, వెళ్దాం రా చూద్దాం. ఇంకేంది నా కూతురు ఇంకా రాలా. మేము 600 మెట్ల వరకు ఉన్నాం. నా కూతురు పసుపు కుంకుమ 2 పెట్టుకుంటా వస్తుంది అన్నమాట, అందుకే లేట్ అవుతుంది పాపం. వాటర్ ఫాల్స్ ఉన్నాయని పిలిచినాడు మా ఆయన. ఇక్కడ వచ్చి చూస్తే ఏం లేవు. నేను వచ్చిన తర్వాత వాళ్ళని అడగాలి. 640 మెట్లు ఎక్కాము. ఇప్పటికి 800 మెట్లు ఎక్కినాము. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి? 1500 మెట్లు ఉన్నాయి, 1450 మెట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి 800 మెట్ల దగ్గర నుంచి నిటారుగా ఉంటాయి మెట్లు. ఇంకెక్కాలంటే కష్టం, అయినా కూడా దేవుడి దయ ఎక్కాలి. 900 మెట్ల వరకు వచ్చాము. ఇప్పుడు నిటారు మెట్లు ఎక్కాలి. ఇంకా 900 మెట్లు ఎక్కాము. ఇంకా నిటారు. మా హరిని నిలిచిపోయింది, అసలు నిరసించిపోయింది నా కూతురు. ఎక్కలాగా నిరసించిపోతాను. ఇట్లా ఎక్కాలి. 950 మెట్లు చూసేయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అక్కడ. అనే నేనేం చూసారా ఆ కొండలోని దాటుకొని వచ్చింది, అవన్నీ దాటుకొని వచ్చింది. ఇప్పుడు అంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. రే ఆడ చూడు, కోతులు చూడ చెట్టు మీద నిన్న. ఈ మెట్లు పోతే 1388 మెట్లు ఉన్నాయంట. ఇంకా లేరా, ఇది ఇక్కడ రాశారు చూడు, వెయ్యి. ఇదిగా ఇక్కడ 1000 కదా, ఇదిగో 1000. 50 మెట్లు ఎక్కినా. ఇంకా 1150 మెట్లు ఉన్నాయి. అంతే చెప్పు. ఇప్పటికి 1100 మెట్లు అయితే ఎక్కాము. ఇంకా 1288 మెట్లు అయితే ఎక్కాలి, బ్యాలెన్స్ ఉంది ఇంకా. నిటారుగా ఉన్నాయి మెట్లు, ఎక్కడానికి బాగా కష్టపడి కొండలు ఇంకా 1100 మీటర్స్. 1350 మెట్లు ఎక్కాం. ఇక్కడ ఉయ్యాల కట్టారు, వరం ఉంటుంది కదా, అదే పిల్లలకి అట్లా అట్లా ఉయ్యాల కట్టారు అన్నమాట. కొండలే కొండలు.
ఎందుకు అట్లా 1400 పోతే ఇంకా 988 మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కినా 550 మెట్లు ఎక్కేసినా. 650 మెట్లు ఎక్కినా. 700 మెట్లు ఎక్కాము. ఇంకా 688 మెట్లు బ్యాలెన్స్ ఉన్నాయి. తొందరగా ఎక్కేవాళ్ళని. మధ్యలో 1800 మెట్లు తర్వాత గుడి. ఇంకా 500 మెట్లు ఉన్నాయమ్మా. పోజుల మీద పోజులు ఇచ్చినావు కదా నువ్వు. తగ్గేదేలే అంట. పుష్పరాజ్ పైరు అనుకుంటువా? వరళ్ళు పైరు. 2000 మెట్లు ఎక్కాము. ఇంకా 388 ఉన్నాయి. మెట్లు. రెండు వేల 2380 మెట్లు కదా ఇప్పుడు ఎక్కాం. ఇది పైన ఎక్కేసినాము, వచ్చినాము. ఇంకా మండపము. ఇంకా అటు సైడ్ వెళ్తే లగేజ్ అక్కడ ఉంటుంది కదా, అటు సైడ్ వెళ్ళాలి లగేజీకి. పండి డబ్బులు మీ నాన్న దగ్గర ఉన్నాయి నాన్న. ఇక్కడ చూద్దాం రా, వాళ్ళు ఏమో రాస్తున్నా. ఇక్కడ ఏందో రాసి ఉండారు. అవ్వ దగ్గర, నా దగ్గర కాయిన్ లేదు నాన్న. పేరు నిలబెట్టుకుంటారు. దాని మీద రాసినారు చూడు, హిందీలో తెలుగులో అంతా ఏదో రాశారనమాట. తెలుగులో హిందీలో అంతా ఉంది. ఈ కాయిన్ నిలబెట్టడానికి రీజను అంటే కోరిక. నిలబెడితే కోరిక తీరుతుంది మీరు అనుకునేది, అంతేనా? అదే అంట హరిణి, బలంగా కోరిక ఏదైనా. మళ్ళీ పడిపోయినా పెట్టచ్చండి. పడిపోతే మళ్ళీ పెడతాను. ఆనించచ్చు, పెట్టుకో. పెట్టి ఆనించింది, పెట్టిన నెలకు ఆనించకుండా పెట్టండి. పడిపోకుండా ఒకసారి నా మీదలేకమ్మా. హరిణి కోరిక చాలా బలంగా నెరవేరుతుంది. బాబులు కడుపుతున్నా ఒకసారి ఒక్క నిమిషం రూపంలో ఎక్కడ నిలబెట్టిన సపోర్ట్ ఏం లేదు. మా బాబు 2 నిలబెట్టింది చూడు అప్పుడే. 3 దానికి ట్రైల్ వచ్చిన 2 నిలబెట్టింది. ఈ 2 ఈ రెండా ఇది ఇంకొకటి, ఇది 2.
ఏం కాదు, అది ఇందాక నిలబడుతుంది, అందులో పడుతుంది. నేను ఇందాకే అన్నాను. నేను అనుకున్నది కూర, నువ్వు అనుకున్న కూర. నువ్వు అనుకున్నది నేను అనుకున్నది. తండ్రి ప్లీజ్